గురుగారు మూడు ముచ్చట అంటే ఏమిటి? లౌకిక పరంగా, ఆధ్యాత్మిక పరంగా దీన్ని ఏ రకంగా సమన్వయం చేసుకోవాలి ఈ మాటని? మూన్నాళ్ల ముచ్చట. నాడు అంటే ఈనాడు, ఈరోజు. నాడు అంటే దేశం అని కూడా అర్థం ఉంది. కానీ ఇక్కడ మూన్నాళ్ల ముచ్చట అంటే 3 రోజుల ముచ్చట అని మామూలుగా శబ్దానికి అర్థం. ఈ అర్థము ఉంది. మూన్నాళ్ల ముచ్చట అనేది కలిపి ఒకటే అర్థం కింద ఉంది. మూన్నాళ్ల ముచ్చట అంటే ఏంటంటే వాడు ఎంతో సాధించవలసి ఉంది, కానీ ఒక్క రోజులోనే వాడు చప్పబడిపోయాడు. ఎంతో సాధించవలసింది వాడు సాధించలేకపోయాడు, ఒక్క రోజులోనే వాడు అణగారిపోయాడు. అంటే ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి వాడి జీవితం, భవిష్యత్తు అంతా కూడా అంధకార బంధనం అయిపోయింది. మూన్నాళ్ల ముచ్చట కింద మిగిలిపోయింది. కొత్తగా పెళ్లి చేసుకున్నారు, ఎంతో చక్కటి జీవితాన్ని గడపాలి, వాడు చనిపోయాడు. ఆ అమ్మాయి జీవితం మూన్నాళ్ల ముచ్చటయింది. లేకపోతే భార్య చనిపోయింది, వీడి జీవితం మూన్నాళ్ల ముచ్చట. అంటే ఇక్కడ మూన్నాళ్ళు అంటే ఇక్కడ శబ్దార్థం తీసుకోవద్దు. అంటే ఎంతో ఉజ్వలమైన ఎన్నో రోజులు, ఎన్నో సంవత్సరాలు గడవలసినటువంటి జీవితం కొద్ది రోజుల్లోనే తన కాంతిని కోల్పోతే అది మూన్నాళ్ల ముచ్చట. ఇది ఒక అర్థం. ఇక రెండో అర్థం ఏంటంటే పూర్వకాలంలో, అంటే ఇప్పటికీ కొంతమంది ఆచరిస్తున్నారు, పెళ్ళయిన తర్వాత అత్తగారింటికి 3 రోజులు వచ్చేవారు. 3 నాళ్ల ముచ్చట. ఆ 3 రోజుల్లోనే కాపురం చేసే కళ కాలి గోళ్లలో తెలిసిపోతుందని పెళ్లి కూతురును చూసి ఎలా తెలుసుకుంటారంటే కాలి గోళ్ళు పెంచితే ఎలా పెంచుతుందని చూసేవారట పూర్వకాలం. ఇప్పుడు కాదులేండి. అంటే ఆ కాలి గోళ్ళు గనక సరిగ్గా గనక కట్ చేసుకుంటుందా లేదా, సరిగ్గా గనక కట్ చేసుకొని మంచి చక్కగా గనక ఉంటే ఈ అమ్మాయి కాపురం కూడా అంత చక్కగా ఉంటుంది. లేదా అడ్డదిడ్డంగా ఎలా పెరిగితే అలా గోళ్ళని పెంచిందనుకోండి, ఈ అమ్మాయి కాపురం కూడా అలాగే చేస్తుంది అని అర్థం తెలిసేటట్టుగా ఆ కాపురం చేసే కళ కాలిగోళ్లలోనే తెలిసిపోతుంది అని. అంటే మన తెలుగువాడికి అందుకే నమస్కారం అమ్మ, పూర్వకాలంలో అలా చెప్పేవారు. ఆ రకంగానే 3 రోజుల్లోనే అల్లుడి గారిని టెస్ట్ చేసేవారు. అంటే భవిష్యత్ అంతా ఇక ఉంటుంది కదా, ఓ వీడు ఎటువంటి వాడు, మనం పెట్టేది తింటున్నాడా, సరిగ్గా ఉంటున్నాడా, లేకపోతే అజమాయిషీ చేసే తత్వం వీళ్ళలో ఉందా, ఇంకా విపరీతమైన కోరికలు ఏమైనా కోరుతున్నాడా, ఇట్లాంటివన్నీ కూడా ఆ 3 నాళ్లలోనే చేసేవారు. వాడు అత్తగారు వీళ్ళందరూ కూడా పరీక్ష పెట్టేవారు పూర్వకాలంలో. ఆ 3 నాళ్లలో చేస్తే వీడు కొంచెం మంచివాడు అనిపిస్తే వాడిని మంచి ఖాతాలో ఉంచేసేవారు, వాడు అడగకపోయినా భవిష్యత్ కాలంలో మంచి చేసేవారు. ఈ 3 నాళ్లలోనే వాడి యొక్క ఆధిపత్యం చూపించాలని చూశాడు అనుకోండి, ఇక వాడి బతుకు ఆ 3 రోజులతోటి సరి. దాన్ని 3 నాళ్ల ముచ్చట అంటారు. ఇక వాడికి ఏవైతే లభించాల్సి ఉన్నాయో, గొప్ప గొప్ప ఏవైతే లభించాల్సి ఉన్నాయో వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేవారు, విరామ చిహ్నం పెట్టేసేవారు. ఈ 3 రోజులు చాలులే నీ బతుక్కి, ఈ 3 నాళ్ల ముచ్చట చాలులే అనేవారు. కాబట్టి ఆ 3 రోజుల్లో అల్లుడిని పరీక్ష పెట్టడానికి 3 నాళ్ల ముచ్చట అనేటువంటి జాతీయం తెలుగులో ఏర్పడింది. ఇది లౌకికం. ఇందాక నేను చెప్పింది కొంత పారమార్థికం.